ఓం బూం బుష్ ఆవాయామి ఆవామి కిటకిట జట జట ఆవాయామి ప్రియదర్శిని ఆవాయామి రాహుల్ కృష్ణ రావాయామి శ్రీ విష్ణు ఆవాయామి. నిజంగా అయితే సినిమా చాలా బాగుందన్న. మేక తోక సినిమా కేక అరటిపండు జాంపండు సినిమా హిట్ అయితే బాగుండు. నిజంగా నాకు కొత్తగా అనిపించాను సినిమా. నిజంగా ఇట్లా కూడా సినిమాలు తీయొచ్చా అనిపించింది. అక్కడికి వింటున్న సినిమా అసలు లాగ్ ఉంది, సినిమా బాగాలేదు, వర్తగా నిజంగా సినిమా బాగాలేదు. ప్రతి ఒక్కరిని గుర్చి మడతపెట్టండి. నిజంగా సినిమా బాగాలంటే మాత్రం వాడిని నిజంగా ఫస్ట్ నైట్ వాడిని లేకుండా నేను చేతపడి చేయాలనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. నువ్వు చూడండి ఫస్ట్ హాఫ్ అసలు నేను ఊహించాం చాలా కామెంట్ చూడాలని పెట్టాను. అసలు నిజంగా చూస్తున్నప్పుడు జాతర గుర్తొచ్చింది నాకు. ఇది క్యాష్ ఆన్ ది డైరెక్షన్ అనుకున్నాను. క్యాష్ ఆన్ ది డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అర్రర్ పెడతాను అసలు మీరు ఊహించావు. నిజంగా చంద్రముఖి మస్తు అటువంటి ఫీలింగ్ మనకు వస్తుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అన్న. నిజంగా గే కూడా పెళ్లి చేసుకోవచ్చా, గే కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి హృదయం ఉంటుంది అని చాలా క్లియర్ కట్ చూపించా. చాలా బాగుంది అన్న. దీనికి మన సీక్వెల్ 2 అంటే కాబట్టి నిజంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. రాహుల్ రామకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ, ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ కానీ, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా కొత్తగా అనిపించింది. నిజంగా చాలా వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. చెప్తా వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. నిజంగా సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. చెప్పండి మీరు మామూలు చూసారు కదా? చాలా బాగుంది బ్రో. ఎంజాయబుల్ హర్రర్ కామెడీ. రాహుల్ గారి టైమింగ్ కానీ, శ్రీ విష్ణు గారి కామెడీ కానీ చాలా బాగుంది. కామెడీ ఉందా సినిమాలో? వాళ్ళిద్దరు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎన్ని దాకా మీరు నవ్వుతారు ఉంటారు. వాళ్ళ ముగ్గురు స్టోరీ ఎలా ఉంది అంటే ముగ్గురు కలిసి చేస్తున్నారు కదా అంటే లాస్ట్ మీకు అది చూస్తే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది. లాస్ట్లో పాయింట్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. ఓం భీమ్ బుష్ సినిమా అన్న ఇప్పుడే ఓం భీమ్ బుష్ సినిమా చూసొస్తున్నా. నిజంగా నాకైతే మాత్రం చాలా రోజుల తర్వాత ఇంత మంచి కామెడీ మూవీ వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా వెళ్ళి వీకెండ్స్లో పిల్లలతోటి సరదాగా 2.5 గంటలు నవ్వుకునే సినిమా అన్నది. అన్న బయట ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాకి వస్తే చాలా అంటే చాలా రిలీఫ్ అవుతారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 2.5 గంటల సేపు నవ్వి కడుపులో నొప్పి వస్తుంది అన్న. నాకు అంత బాగా నచ్చింది సినిమా అయితే. సూపర్ అన్న. ఏంటంటే కామెడీ ఎలా ఉంది అన్న? ఇందులో వీళ్ళ ముగ్గురిని తీసుకుని జాతిరత్నాల నుంచి వాళ్ళిద్దరిని ఈయన ముగ్గురు నిజంగా ఒక మెసేజ్తో ఒక కామెడీ హర్రర్ కామెడీ ఆల్రెడీ ట్రైలర్ చూసే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందన్న సినిమా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఆ ట్రైలర్లో చూపించింది 1% అయితే 99% సినిమాలో వేరే లెవెల్ ఉంది. ఎక్కడి నుంచో కామెడీ సినిమాలు తెచ్చుకొని చూస్తున్నారు. బట్ తెలుగులో ఇంత మంచి కామెడీ సినిమా అని ఎందుకు జనాలు తక్కువ? అది ఏం చెప్తా అన్న, పబ్లిక్ అలా అయిపోయారు. బయట నుంచి డబ్బింగ్లు చేసుకొచ్చిన సినిమాలు చూసేమో అక్కడ బాగుంది అంటారు. ఏదో డైలాగ్ ఉంటుంది, మనకు నచ్చకపోయినా కానీ బయట నచ్చింది అన్నారు అనుకో, మనకు నచ్చిందనే చెప్పాలి, తప్పదు. అలాగా బయట ఎక్కడో హిట్లు కొట్టిన సినిమాలు తీసుకొచ్చి డబ్బింగ్ చేసి సినిమా సూపర్ అంటారు. మన సొంతంగా తెలుగులో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ అన్నా నిజంగా అరుంధతి బిల్డింగ్ కన్నా ఈ బిల్డింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ అనిపించింది నాకు. అంత ప్రొడక్షన్ పెట్టి ఇంత మంచి ఆర్టిస్టులు పెట్టి అంత కామెడీ చేస్తే లాగ్ ఉందంటారు, లాంగ్ ఉందంటారు, బోర్ అంటారు. ఇవేం నమ్మొద్దు. ఖచ్చితంగా నేను చెప్తున్నా 2.5 గంటల సేపు కూడా థియేటర్లో నవ్వుకుంటారు అంతే. సినిమా అయితే సూపర్ అన్న అంతే. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మస్ట్ వాచ్. ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ సెకండ్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అన్న అడిగిండు ఇలా అనిపించింది సినిమా అని. నాకైతే అంటే సినిమా కొద్దిగా అక్కడక్కడ డౌన్ ఉన్నా సినిమా ఒక కామెడీ ప్రకారంగా మనం ఒక ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫ్రెండ్స్ వచ్చి మనం థియేటర్లో కూర్చొని ఒక ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. అంతకుమించింది ఏం చేయలేము. 1 టైం చూసుకోవచ్చు. ఒక హిట్ అని చెప్పలేము, ఒక ఫ్లాప్ అని చెప్పలేము. ఒక మిడిల్లో ఉంది సినిమా. ఓకే 1 టైం అని చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టోరీ ప్రకారంగా చూస్తే ఒక ఫ్రెండ్షిప్ కోసం ఉందన్న. మెయిన్ దోస్తులు ఏదైనా ఒక పట్టు మీద ఉంటారో, ఇది సాధించాలి, ఇది సక్సెస్ఫుల్ కావాలని ఒక ముందు అడిగేస్తారు. అదొక లవ్ అనేది కలపడం అని ఒక దోస్తు కోసం ఎంత త్యాగం చేస్తాడో, మళ్ళీ ఆమె చనిపోవడం, మళ్ళీ ఆయన ఆత్మలా రావడము, మళ్ళీ బాధపడిపోవడం, లాస్ట్ టైంలో ఆ సీన్ చూడడం చాలా ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అదొక థ్రిల్లింగ్స్ ఒక డిఫరెంట్గా పెట్టిండు. కాకపోతే ఓం బూమ్ బుష్ ఒక కామెడీ పెట్టి ప్లస్ లోపల పోయే వరకు నీకు సస్పెన్స్ పెట్టేసిన అలా. అంటే ఇదేం రాబాయ్ ఓం బూమ్ బుష్ పెట్టి లోపల ఏం రాబాయ్ అర్రర్ లెక్క పెట్టేసిన. అదే సినిమా ఒక డిఫరెంట్ పెట్టిండు సినిమా. ఆ టైటిల్ తగ్గట్టే సినిమా కూడా కామెడీ ఎలా పెట్టిండో, నీకు ఒక యాక్షన్ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ, ఒక రాజుగారి గది ఫస్ట్ పార్ట్ మనం ఎలా చూస్తాం, ఎంజాయ్ చేస్తామో అది కూడా స్టార్టింగ్లో జనాలకు ఓవల్కి ఎక్కది. మెల్లమెల్లగా ఆటోమేటిక్ సక్సెస్ఫుల్ అయింది సినిమా. ఏదైనా మనం స్టార్టింగ్లో చూస్తే ఏది మనకు నచ్చది. ఇప్పుడు థియేటర్లో పబ్లిక్ లేరు అంటారు. కాకపోతే సినిమా ఎక్కిన వాళ్ళకి ఆటోమేటిక్ ఎవరైనా థియేటర్లోకి వస్తారు, చూస్తారా, ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎలా అనిపించింది? ఓవరాల్గా అంటే ఏంటంటే ఓకే 1 టైం చూసుకోవచ్చు అన్న. ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక హిట్ అని చెప్పలేం, ఫట్ అని చెప్పలేం, ఓకే అని చెప్పవచ్చు. అంతకుమించి ఏం చెప్పలేం. ఓకే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ పంచులు, వాళ్ళు వేసే జోకులు, ఆ డైలాగులు ఎంత ఫన్నీగా అనిపిస్తాయంటే అసలు సినిమా పేర్లు చెప్పుకోవడం, వాళ్ళు చేసిన సినిమా పేర్లు, మధ్యలో హీరోల పేర్లు రావడం, వాళ్ళ సినిమా డైలాగులు రావడం, మధ్యలో వచ్చే ప్రాసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి 3 ఇడియట్స్ లాగా ఈ ముగ్గురు కుమ్మేశారన్న. అసలు శ్రీ విష్ణు అన్న, ప్రియదర్శి గారు, రాహుల్ అన్న
వేరంటే వేరే లెవెల్ అనొచ్చు అసలు. నేనైతే ఏంట్రా ఇది హుషార్ డైరెక్టర్ కదా, ఇది కూడా కామెడీ సినిమానే తీసాడా అనే ఫీల్ వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సెకండ్ హాఫ్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఇది నిజంగా దెయ్యమేనా, చాలా డౌట్స్ అయితే వస్తాయి. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మనకి. ఒక మంచి సినిమా చూసాం కదా మనం ఇవాళ, ఎంత ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. అంటే లో బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకురాగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఇందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ కావాల్సిన సీన్ అప్పుడు మాత్రం చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్న. ఫ్యామిలీతో నేను చెప్పను, ఎవరితోనే వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇందులో లవ్ గురించి ఒక మోనో డైలాగ్ ఉంటుంది అన్న, శ్రీవిష్ణు అన్న చెప్తాడు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అసలు ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎవరో వేరంటే వేరే లెవెల్ అన్న. అసలు ఆయన యాక్టింగ్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసేసింది ఆవిడ కూడా. ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో. చాలా ఉన్నాయన్న. అంటే ఒక సీన్లో దెయ్యం వస్తుంది అని చెప్పి అందరిని భయపెడుతుంటే వీళ్ళు ముగ్గురు చేసే కామెడీ ఉంటాయి సీన్స్, అయ్యి వేరే అనిపిస్తాయి. అసలు వాళ్ళు వేసే పంచులు కానీ వేరంటే వేరే. మేము పడి నవ్వాం, అసలు సీట్లు కూర్చోడానికి కూడా ఇది లేకుండా పోయింది, అంత నవ్వాం మేమైతే. అన్న వాళ్ళకి చెప్పడానికి ఏమి ఉండదు అన్న, నచ్చితే చూడండి లేదా